Welcome to 24 Technologies. Our today's topic is గిట్లో బ్రాంచెస్ క్రియేట్ చేయడం అమ్మా. ఓకే, మనం బీటెక్లో అయినా కూడా నువ్వు ఏ బ్రాంచ్ అది ఇది అని చెప్పేసి అడుగుతుంటారు కదా. ఇది ఆ టైప్ ఆఫ్ బ్రాంచెస్ కాదు. మనం బ్రాంచెస్ క్రియేట్ చేయడం అంటే ఒకే ప్రాజెక్ట్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి అండ్ మల్టిపుల్ ఒకే నేమ్ అయితే సింగిల్గా ఉండొచ్చు. అది మనం ఇప్పుడు చూద్దాంలేండి. మీకు చెప్తే కాదు, చూపిస్తే మీకు కొద్దిగా క్లారిఫికేషన్ వస్తుంది. అండ్ బ్రాంచెస్లో ఫస్ట్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ ఏం క్రియేట్ చేసుకోవాలి, నా డెస్క్టాప్లో ఏమున్నాయి, ఒక బ్రాండ్ న్యూ ఒక రెపోను క్రియేట్ చేసుకుంటాను. బ్రాండ్ న్యూ రెపోను క్రియేట్ చేసుకుంటే మీకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ప్రీవియస్ వన్ ఏదైతే ఉందో వాటిలో కాకుండా ఒక బ్రాండ్ న్యూ తీసుకుందాం. ఇక్కడ నేను నా టర్మినల్లో ఉన్నాను ఇప్పుడు. రఘువీర్ మ్యాక్బుక్ ప్రో, రైట్. ఇక్కడ నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎల్ఎస్ పీడబ్ల్యూడి చూద్దాం ఒకసారి. పీడబ్ల్యూడి అంటే వర్కింగ్ డైరెక్టరీ కదా. ఎస్, యూజర్స్ అండ్ రఘువీర్. నేను ఎక్కడ ఉన్నాను, ఎల్ఎస్ చేస్తే నేను డెస్క్టాప్లోకి వెళ్ళాలి. సిడి డెస్క్టాప్, రైట్. కరెంట్ ప్రజెంట్ ఐ మీన్ డెస్క్టాప్ పాత్లో చూసుకుంటే క్లియర్. ఇక్కడ ఎల్ఎస్ చేసి చూస్తే ఇక్కడ ఏవి ఏఎంఎల్ ఏవో ఉన్నాయి. నేను దీనికోసం బ్రాంచింగ్ టాపిక్ కాబట్టి ఐ క్రియేట్ వన్ బ్రాంచింగ్ ఎంకే డిఐఆర్ బ్రాంచ్ బిఆర్ఏఎన్సిహెచ్ బ్రాంచింగ్ సిడి బ్రాంచింగ్. దీంట్లోకి ఎంటర్ అయిదాం. ఆల్వేస్లీ నేను క్రియేట్ చేసింది ఏదైతే ఉందో అది ఇక్కడికి నా బ్రాంచింగ్ వచ్చేసింది. డన్, హియర్ ఇట్ ఈస్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి, నా బ్రాంచింగ్లో ఎంకే డిఐఆర్ అని చెప్పేసి నేను ఒక రోడ్ ట్రిప్కి వెళ్తున్నాను అనుకుందాం. ఒక రోడ్ ట్రిప్కి వెళ్తున్నా. ఆ రోడ్ ట్రిప్ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు అంటే నేను జస్ట్ నా ప్రాజెక్ట్ గురించి చెప్తున్నా. నేను ఇప్పుడు జస్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్, డమ్మీ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా బ్రాంచింగ్లో. ఇప్పుడు నేను ఒక రోడ్ ట్రిప్కి వెళ్తున్నాను. ఆ రోడ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు సపరేట్ ప్లేలిస్ట్స్ ఉంటాయి కదా. మీరు ఎప్పుడన్నా కార్ డ్రైవింగ్ కానీ ఇక్కడ కానీ జర్నీ చేసేటప్పుడు మీరు ప్లేలిస్ట్స్ యాడ్ చేసుకొని ఉంటారు. నాకు ఈ సాంగ్స్ కావాలి, ఈ సాంగ్స్ కావాలి అని. అదే బ్రాంచ్లో డిఫరెంట్ ప్లేలిస్ట్లు ఉండడము, డిఫరెంట్ సాంగ్స్ ఉండడము ఎలా అనేది నా ప్రాజెక్ట్ అనుకుందాం. రైట్, దానికోసం నేనేం చేయాలి, ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి కదా. ఎంకేడిఐఆర్ ప్లేలిస్ట్స్ అని చెప్పేసి ఏదో క్రియేట్ చేసుకున్నా, ప్లేలిస్ట్స్. ఇప్పుడు నేను దానిలోకి వెళ్తున్నా. ఎంకేడిఐఆర్ ప్లేలిస్ట్, నా బ్రాంచింగ్లో ప్లేలిస్ట్స్ వచ్చి ఉండాలి. లెట్ మీ చెక్. ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. డన్. ఈ ఫోల్డర్లో ఏమన్నా ఉన్నాయా, నథింగ్, ఏమి లేవు. బట్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ను క్రియేట్ చేసుకుంటా. ఫస్ట్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే నీకు ఈ ప్లేలిస్ట్లోకి ఎంటర్ కావాలి కదా. కాబట్టి సిడి ప్లేలిస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఒక సాంగ్స్ టచ్ ఫస్ట్ మనం గిట్లో కదా చేసేది ఇవన్నీ. గిట్ రేపు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి కదా. గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే ఆల్వేస్లీ ఏం లేదు అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి ఐ విల్ క్లియర్ ద స్క్రీన్ అండ్ గిట్ ఇన్ ఇట్. వన్ టైం అయితే మనం ఇనిషియలైజ్ చేయాల్సిందే. ఇప్పుడు గిట్ ఇన్ ఇట్, గిట్ స్టేటస్ తీసుకుంటే గిట్ స్టేటస్ డన్. ఓకే, నో కమిట్స్ ఎట్, బట్ నథింగ్ టు కమిట్, ఏమి లేవు. బట్ ఇక్కడ ఏదో నువ్వు కావాలంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ ట్రాక్ కావాలి అన్న, ఏమైనా బ్రాంచెస్ నువ్వు క్రియేట్ చేసుకోవాలనుకున్నా నువ్వు చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, క్లియర్. అండ్ ఇక్కడ నేను ఏది టచ్ మై songs.txt అని ఒక ఫైల్ను క్రియేట్ చేసుకున్నా. ఆల్వేస్లీ నేను ఇక్కడ క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మై songs.txt అనేది వచ్చేస్తుంది. ఓకే, మీరు మ్యాక్లో అయినా విండోస్లో అయినా ఏదైనా సేమే. అండ్ ఇవన్నీ నేను ఇప్పుడు విఎస్ కోడ్లోకి ఎంటర్ అయ్యి విఎస్ కోడ్లో నేను కొద్దిగా చేసుకోవాలి. విఎస్ కోడ్ డాట్, మీరు విఎస్ కోడ్ను డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. కోడ్ డాట్ అని చెప్పేసి కొడితే మీకు వర్కౌట్ కావకపోవచ్చు. అది వర్కౌట్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఆ రెండింటిని అథెంటికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే సింపుల్గా ఏమని చేద్దాం, హెడర్ మై సాంగ్స్ హెడర్ అని చెప్పేసి ఇచ్చుకుంటున్నా. ఇక్కడ హెడర్ మై సాంగ్స్ అని చెప్పేసి ఏదో నేను ఇచ్చాను, అంతే. ఇది తీసేద్దాం. మై సాంగ్స్ హెడర్ అని చెప్పేసి ఇచ్చుకున్నా. రైట్, దీన్ని సేవ్ చేసుకుందాం. దీన్ని సేవ్. నేను ఏం చేయలేదు, జస్ట్ ఒక హెడర్ను మై సాంగ్స్. ఇక్కడ మీరు కోడ్ తెలుసుంటే కోడ్ రాసుకోండి, ఏదైనా కూడా పర్లేదు. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే
ఇదేమన్నా ట్రాక్ చేస్తూ ఉంటుందా? చేయదు కదా. గిట్ స్టేటస్ ట్రాక్ చేస్తూ ఉండదు. ఎందుకు? ఇక్కడ మై సాంగ్స్ డాట్ టీఎక్స్టీ అనేది ఉంది, బట్ దిస్ ఈస్ అన్ట్రాక్డ్ ఫైల్. నువ్వు ట్రాక్ చేయాలంటే నాకు ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని గిట్లో యాడ్ చేయి. గిట్ యాడ్ మై సాంగ్స్ యాడ్ చెయ్యి. గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే ఎస్, ఇది ట్రాక్ చేస్తున్నాను, బట్ ఇంకా ఏం కమిట్స్ ఏమీ కాలేదు. కమిట్ కావాలంటే గిట్ కమిట్ కొట్టు. గిట్ కమిట్ ఐఫన్ ఎం. ఇదేది నేను హెడర్ కదా ఇక్కడ యాడ్ చేసింది. వర్షన్ 1 అని చెప్పేసి ఇచ్చుకుంటున్నా. వర్షన్ 1 హెడర్ హెడర్ అని చెప్పేసి ఇచ్చిన. రైట్, కమిట్ అయిపోయింది. గిట్ కమిట్. ఓకే, రైట్. ఇక్కడ మనకు గెట్ కమిట్ ఆన్ బ్రాంచ్ మాస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇప్పుడు నాకు చూపించాల్సింది ఏంటంటే నేను ఇంకొక కమిట్ కూడా చేస్తాను. ఇంకొక 2 కమిట్లు, ఏవో డమ్మీ కమిట్స్ ఒక 2 చేస్తాను. ప్రీవియస్ థీరీగా నేను హ్యాష్ అని చెప్పేసి అన్నాను, యూనిక్గా ఉండాలి, పేరెంట్ అనేది కొన్ని మాట్లాడాను. వాటిని చూద్దాం. వాటిని చూడడానికి నేను ఐ విల్ డూ మల్టిపుల్ చేంజెస్. రైట్, హియర్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే మ్, ఇక్కడ ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ అని చెప్పేసి, అండ్ ఇంకొకటి చక్రి, అండ్ ఇంకొకరు ఎవరు, డిఎస్పి డిఎస్పి, వీళ్ళు ముగ్గురు. ఇది సేవ్ చేశాను. సేవ్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఏమవుతుంది? గిట్ స్టేటస్ కొడితే లైక్ ఏదో మోడిఫై అయింది ఫైల్, దాన్ని మళ్ళీ నేను చేయాలి. గిట్ యాడ్ మై సాంగ్స్, గిట్ యాడ్ చేశాను, అండ్ గిట్ కమిట్ చేయాల్సి ఉంటుంది. ఐఫన్ ఎం వేర్ ఇట్ ఈస్. ఏం కమిట్? ఇది వర్షన్ 2 కదా. వర్షన్ 2 నేను ఎవరి నేమ్స్? మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్స్. రైట్, డన్. ఇంకొక కమిట్ చేశాను. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే కమిట్ అయిందా లేదా మనకు తెలుస్తుంది. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇంకొక చేంజెస్ కూడా చేస్తాను. ఏఆర్ రెహమాన్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఏమన్నా చెప్పండి. జోడీ అండ్ జీన్స్, అండ్ ఇంకా లేటెస్ట్ ఏది? పెద్ది. ఇవి వీటివి. అండ్ చక్రి ఇవి వీడు ఆల్రెడీ చనిపోయినాడు, బట్ ఏమంటే మంచి మంచి సాంగ్స్ ఉంటాయి, లైక్ ఇడియట్. ఇంకా ఏమున్నాయి? అమ్మ, నాన్న, తమిళ అమ్మాయి, అండ్ ఇంకొకటి ఏవి చక్రి సాంగ్స్? లైక్ బుజ్జిగాడు అనుకుందాం. బుజ్జిగాడు. రైట్. డిఎస్పివి చాలా ఉన్నాయి కదా. ఆర్యా ఆర్యా 2, అండ్ ఏదో ఒకటి సంథింగ్ ఎనఫ్లే అండి, ఇవి చాలు. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే గిట్ యాడ్ గిట్ కమిట్ వచ్చేసి ఇక్కడ ఏం కమిట్ చేద్దాము? వర్షన్ 3 విత్ మూవీ నేమ్స్ ఏవో నేను డమ్మిటివన్నీ ఇస్తున్నా. ఇదేదో మీరు కంటెంట్ అర్థం చేసుకోండి. కంటెంట్ కాకుండా వేరేటివి సీరియస్గా తీసుకోకండి. డన్, ఎంటర్. ఇప్పుడు నేను ఎన్నిసార్లు కమిట్ కొట్టాను? గిట్ స్టేటస్ చూస్తే నథింగ్ టు కమిట్, బట్ నేను 3 టైమ్స్ కమిట్ కొట్టాను. ఒకటి ఫస్ట్ ఏది? నేను ఫస్ట్ మై సాంగ్స్ హెడర్ అని చెప్పేసి ఒకటి ఇచ్చిన, తర్వాత ఈ ఏఆర్ రెహమాన్, చక్రి అని చెప్పేసి, డిఎస్పి అని చెప్పేసి ఇచ్చాను, అండ్ తర్వాత సాంగ్స్ యాడ్ చేశాను. అంటే 3 కమిట్స్ జరిగినాయి. ఇప్పుడు నేను అవన్నీ చూసుకోవాలంటే ఎక్కడ చూసుకోవాలి? గిట్ లాగ్లో చూసుకుంటే ఇక్కడ హెడ్ మాస్టర్ దేనికి పాయింట్ చేస్తుంది? ఇది లేటెస్ట్ది ఏదైతే ఉందో, నా లేటెస్ట్ది ఏదైతే ఉందో, లేటెస్ట్ కమిట్కు అక్కడ నా మాస్టర్ బ్రాంచ్కు ఇది ఏం చేస్తుంది? పాయింట్ చేస్తుంది. నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చూసుకోవాలనుకుంటే జస్ట్ గిట్ బ్రాంచ్ అని చెప్పేసి చూసాము అంటే జస్ట్ ఒకటే మాస్టర్, ఒకటే బ్రాంచ్ ఉంది. నాకు ఏవి బ్రాంచెస్ లేవు, ఒకటి మాస్టర్ మాత్రమే ఉంది. ఎక్కడ? ఈ కాపీలో నేను దేనిలో ఉన్నాను ఇప్పుడు? నా ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ mySongs.txt, దీంట్లో నాకు ఒక సింగిల్ బ్రాంచ్ మాత్రమే ఉంది. రైట్, ఒక సింగిల్ బ్రాంచ్ మాత్రమే ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 3 కమిట్స్ ఉన్నాయి. నేను 3 కమిట్స్ చేశాను కదా. దిస్ వన్, అండ్ దిస్ వన్. ఇక్కడ టైం స్టాంప్స్ చూడండి.
నాకు ఫస్ట్ కమిట్ 10/18కి జరిగింది, అండ్ సెకండ్ కమిట్ 10/19కి జరిగింది, అండ్ థర్డ్ 10/21కి జరిగింది. దిస్ ఈజ్ మై లేటెస్ట్. ఈ హెడ్ అనేది దేనికి, మాస్టర్కు మ్యాప్ అయి ఉంది. ఈ హెడ్ అనేది యారో మార్క్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేంజెస్ జరుగుతాయి. నెక్స్ట్ మనం బ్రాంచెస్ క్రియేట్ చేసినప్పుడు, అంటే ఇక్కడ నేను చేసే ఆపరేషన్స్ మాస్టర్లో కాకుండా వేరే దాంట్లో చేంజెస్ ఏమైనా చేయాలి, అక్కడ స్విచ్చింగ్ అంటే ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్కి స్విచ్ చేయాలి. ఇక్కడ నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఓన్లీ సింగిల్ బ్రాంచ్ ఉంది, సింగిల్ బ్రాంచ్ మాత్రమే ఉంది. కమింగ్ సూన్ నేను మల్టిపుల్ బ్రాంచెస్ క్రియేట్ చేస్తాను. ఆ మల్టిపుల్ బ్రాంచెస్లో మల్టిపుల్ పర్సన్స్ కూడా చేసుకోవడానికి, అంటే నేను చేసినా కూడా ఆ డిఫరెన్స్ అనేది ఏది మనం చూడొచ్చు. బట్ మనం పేరెంట్ అనే దాని గురించి మాట్లాడినాం. ఇప్పుడు ఇది నా ఫస్ట్ కమిట్కు పేరెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే దిస్ ఇస్ మై బ్రాండ్ న్యూ రెపో, బ్రాండ్ న్యూ కమిట్ ఫస్ట్ వన్, కాబట్టి దీనికి పేరెంట్ ఉండదు. బట్ ఈ కమిట్కు ఉంటుంది. ఈ కమిట్కు పేరెంట్ ఏమవుతుంది? ఈ యాష్ పేరెంట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించింది చూస్తే, దీనికి సంబంధించిన కమిట్కు దీనికి పేరెంట్ ఏమవుతుంది? దీనికి, ఇది నా కమిట్ V2 అనేది ఉంది కదా, దిస్ వన్ దీనికి పేరెంట్ అవుతుంది. అంటే దీని నుండి దీనికి ఇది చైల్డ్, దీనికి ఇది చైల్డ్, దీనికి ఇది చైల్డ్, దీనికి ఇది పేరెంట్, దీనికి ఇది పేరెంట్. ఆ రకంగా దీనికి దీనికి ఏది ఉండదు పేరెంట్ అనేది, ఎందుకంటే దిస్ ఈజ్ ఫస్ట్ వన్. అండ్ దీనికి పేరెంట్ ఏది ఉంటుంది? దీనికి పేరెంట్ ఏది ఉంటుందమ్మా చెప్పండి? దీనికి పేరెంట్ ఏది ఉంటుంది? దిస్ వన్, ఎందుకంటే దీని నుండే కదా నెక్స్ట్ కమిట్ అయింది కాబట్టి. అంటే దీనికి ఇది చైల్డ్, దీనికి ఇది చైల్డ్, దీనికి ఇది పేరెంట్, దీనికి ఇది పేరెంట్, బట్ దీనికి పేరెంట్ అనేది ఎవరు ఉండరు, నన్ను అని చెప్పేసి. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ బ్రాంచ్. బ్రాంచ్ని క్రియేట్ చేయడం ఎలా అంటే, మనం గిట్ బ్రాంచ్ అని చెప్పేసి కొట్టాం కదా, గిట్ బ్రాంచ్. సింపుల్గా ఏమని క్రియేట్ చేద్దాము? సాంగ్స్ మనం పెట్టలేదు కదా, ఓన్లీ మూవీస్ పెట్టాము. సాంగ్స్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. గిట్ బ్రాంచ్ సాంగ్స్. ఇప్పుడు నాకు చూస్తే గిట్ బ్రాంచ్, గిట్ బ్రాంచ్ అని చెప్పేసి నేను టైప్ చేస్తాను. జస్ట్ గిట్ బ్రాంచ్. నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇప్పుడు సాంగ్స్ అనే బ్రాంచ్ ఉంది, అండ్ మాస్టర్ అనే బ్రాంచ్ ఉంది. గిట్ స్టేటస్ కొడితే గిట్ లాగ్, గిట్ లాగ్ అనేది చూద్దాం. ఇంకా నాకు పాయింట్ దేనికి అయి ఉంది? మాస్టర్కే అయి ఉంది, ఇక్కడ సాంగ్స్ కాలేదు. ఇప్పుడు నేను దీనికి చేంజ్ చెయ్యాలి అంటే నేను ఏం చేయొచ్చు అంటే, గిట్ స్విచ్, స్విచ్ సాంగ్స్, డన్. ఇప్పుడు ఏదైంది? సాంగ్స్కి స్విచ్ అయింది. అది మనం ఎట్లా చూడొచ్చు? మళ్ళీ గిట్ స్టేటస్ కొడితే మనకు తెలిసిపోతుంది కదా, గిట్ లాగ్. చూడండి ఇక్కడ మీకు ఏమైంది? గిట్కి అంటే ఇప్పుడు మాస్టర్లు నువ్వు చేంజెస్ చేసేటివి మాస్టర్లు రిఫ్లెక్ట్ కావు. ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? సాంగ్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సాంగ్స్లో నేను చేంజెస్ చేస్తాను. ఇక్కడ ఏది జోడీలో ఏ సాంగ్ పెట్టుకుందాం? నన్ను ప్రేమించానన్నమాట, జోడీలో ఆ సాంగ్. జీన్స్లో ఏం సాంగ్ ఉందమ్మా? ఆ, కోలాంబస్, కోలాంబస్ అనే సాంగ్. పెద్దిలో చికిని. అండ్ ఈడియట్లో నాకు సాంగ్స్ గుర్తులేవు. అమ్మ నాన్న తమిళమ్మలో, బుజ్జిగాడులో మ్, అమ్మ లేదు నాన్న లేడు అనే సాంగ్. ఆర్యాలో ఆర్యాలో నాకు గుర్తుకులేదు. ఆర్యా 2లో మై లవ్ ఈస్ గాన్ అనే సాంగ్స్ నేను సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎక్కడ ఇది, నేను నాకు పాయింట్ అనేది ఏ బ్రాంచ్కు, నేను స్టేటస్లో చూస్తే నా సాంగ్స్కు మ్యాప్ అయ్యి ఉన్నాను. బట్ అట్ లాస్ట్ నేను ఏం చేయాలి? గిట్ యాడ్ అయితే చేయాల్సి. గిట్ యాడ్ దేనికి? నా ప్లేలిస్ట్కి కదా, ప్లేలిస్టేనా? ఏం పేరు పెట్టాను కూడా మర్చిపోయినా. జస్ట్ ఐ విల్ చెక్ హియర్ మై సాంగ్స్. గిట్ యాడ్ మై సాంగ్స్, రైట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? గిట్ కామెట్ -m V4 అని చెప్పేసి ఇస్తున్నా. V4 మై సాంగ్స్ ప్లే, డన్. ఇప్పుడు గిట్ లాగ్ చూద్దాం. గిట్ లాగ్స్ చూస్తే బాబు ఇక్కడ 4 కమిట్స్ జరిగాయి. ఇక్కడ చూడండి, నీకు ఫోర్త్ కమిట్ ఏదైతే ఉందో దీంట్లోనే జరిగింది, దీంట్లోనే చేంజెస్ జరిగినాయి సాంగ్స్ అనే దాంట్లో. నేను ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నాకేవి ఇవి సేవ్ అయింది. ఓ మై బ్యాడ్, ఇది నేను సేవ్ చేయకుండా చేశానమ్మా కమిట్. మై బ్యాడ్. అగైన్ ఐ నో టు డూ సేమ్, యాడ్ అండ్ మై సాంగ్స్ V4. ఓకే, ఇప్పుడు చేంజెస్ జరిగాయి. ఇప్పుడు గిట్ లాగ్ చూద్దాం. గిట్ లాగ్ నేను అక్కడ సేవ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి? 4 అయినాయి. ఇది ఇక్కడ మాస్టర్ అనేది ఇది,
మాస్టర్ అనేది ఇది, బట్ ఇక్కడ పాయింట్ హెడ్ దేనికి పాయింట్ అయింది, సాంగ్స్ అనే దానికి పాయింట్ అయి ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్గా రెండు వచ్చేటివి, బట్ ఈ కమిట్ ఇక్కడిది ఇక్కడే ఉంది, మాస్టర్ది మాస్టర్లోనే ఉంది, అండ్ ఇది ఇక్కడే ఉంది. నేను ఇప్పుడు ఇప్పుడు దిస్ వన్ ఇక్కడ చూసారా, నేను ఇప్పుడు ఏవి సాంగ్స్లో ఉన్నా కాబట్టి నాకేం కనిపిస్తున్నాయి, నేను ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నాను, సాంగ్స్ అనే బ్రాంచ్లో ఉన్నాను. సాంగ్స్ అనే బ్రాంచ్లో కంటెంట్ ఏముంది, విత్ సాంగ్స్ ఉంది. నేను ఒకసారి ఇప్పుడు స్విచ్ అయితే, క్లియర్ చేద్దాం స్క్రీన్, క్లియర్ గేట్ స్విచ్, SWITCH స్విచ్, నా మాస్టర్ ఉంది కదా, మాస్టర్ 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 స్విచ్ మాస్టర్. ఇప్పుడు మాస్టర్కు స్విచ్ అయ్యాను. మాస్టర్ స్విచ్ అయితేనే చూడండి, నేను ఇక్కడ ఏవైతే మాస్టర్లో నా లాస్ట్ కమిట్ ఏది ఉంది, ఇదే కదా. అండ్ ఇక్కడ ఈ పక్కన సాంగ్స్ ఉన్నట్టు ఉన్నాయి, ఇప్పుడు సాంగ్స్ లేవు. ఇప్పుడు మళ్ళీ నేను సాంగ్స్కి స్విచ్ అవుతాను, చూడండి డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది. వేర్ ఇట్ ఈస్, నేను ఏది ఒక బ్రాంచ్ నుండి, ఈ మాస్టర్ బ్రాంచ్ నుండి నేను స్విచ్ అవుతున్నా సాంగ్స్కి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ సాంగ్స్ లేవు, ఫైల్ సేమే. ఏమొచ్చినాయి ఇప్పుడు, నాకు సాంగ్స్ చేంజ్ అయినట్టు కూడా వచ్చినాయి. ఇక్కడ నీ ఫైల్ అనేది మై సాంగ్స్ TXT ఇదే, బట్ అక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకునే బ్రాంచ్ని బట్టి ఇక్కడ మాడిఫికేషన్ జరుగుతుంది. లైక్ నువ్వు ఇంకొక బ్రాంచ్కి స్విచ్ అయిదాం అనుకుంటున్నావు, గెట్ స్విచ్ స్విచ్ మై న్యూ సాంగ్స్ అని చెప్పేసి అనుకుందాం. ఇది యాక్చువల్గా బ్రాంచ్ లేదు, బ్రాంచ్ లేకపోతే ఏం చెప్తుందంటే ఫెయిల్డ్ ఇన్వాలిడ్ రెఫరెన్స్ మై సాంగ్స్. ఎందుకంటే మై న్యూ సాంగ్స్ అనేటివి లేవు, మై న్యూ సాంగ్స్ అనేవి లేవు కాబట్టి నేను స్విచ్ చేయలేకపోతున్నాను. ఆ టైంలో మీరు ఏం చేసుకోవాలి, ఇంకొకటి కావాలి, ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలంటే గెట్ బ్రాంచ్ మై న్యూ సాంగ్స్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్విచ్ కావాలనుకుంటే కావచ్చు. ఏమైంది, ఏ బ్రాంచ్ నేమ్డ్ మై సాంగ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. నేను స్విచ్ కదా కావాల్సింది, సారీ మై బ్యాడ్. బిట్ SWITCH మై న్యూ సాంగ్స్, ఇక్కడ స్విచ్ టు బ్రాంచ్. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను, లైక్ ఏదో ఏదో రాసుకున్నా, దిస్ ఇస్ మై అనుకుందాం. దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను ఏం చేయాలి, గిట్ యాడ్ మై songs.txt, గిట్ కమిట్ -m లేటెస్ట్ వన్, లేటెస్ట్ డన్. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 3 బ్రాంచెస్ ఉన్నాయి కదా, నేను మూడింటికి స్విచ్ అవుతూ వస్తాను. ఫస్ట్ బ్రిడ్జ్ ఇదేది, గిట్ స్విచ్ సాంగ్స్, ఇది వెళ్ళిపోతుంది చూడండి, ఎందుకంటే సాంగ్స్ ఒక్కటి దానికే వస్తుంది. డన్, వెళ్ళిపోయిందా. అండ్ ఇంకొకటి నా మాస్టర్కు స్విచ్ అయితే ఏమొస్తుందో చూద్దాం. మాస్టర్ మాస్టర్కి స్విచ్ అయ్యాను, సాంగ్స్ కూడా వెళ్ళిపోయినాయి. అండ్ నాకేది మై న్యూ సాంగ్స్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, వేర్ ఇట్ ఈస్ మై న్యూ సాంగ్స్, దిస్ వన్. ఇక్కడికి స్విచ్ అయ్యాను, ఇక్కడికి స్విచ్ అయితే ఈ రకంగా. అంటే ఫైల్ అనేది ఒకటే ఉంది ఇక్కడ, MySongs.txt అనేది, బట్ డిఫరెంట్ బ్రాంచెస్లో అది డిఫరెంట్గా వర్క్ చేస్తుంది ఈ రకంగా. ఎందుకంటే మనకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి, మల్టిపుల్ మెంబర్స్ దానిపైన వర్క్ చేస్తుంటారు. ఒకదానిపైన ఉన్నది ఇంకొక దానిపైన ఎఫెక్ట్ పడకూడదు, సపరేట్గా ఉండాలి. ఎవరు చేసిందైనా కూడా వీటిని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గిట్ లాగ్ అని చెప్పేసి కొడితే మీకు గిట్ లాగ్ అని చెప్పేసి కొడితే మీరు ఎన్నిసార్లు కమిట్ చేశారు బాబు, ఇక్కడ మాస్టర్ అనేది ఒకటి ఉంది, నాకు ఇంకొక బ్రాంచ్ అనేది ప్రీవియస్గా సాంగ్స్ అనేది ఉంది, బట్ నాకు ఇప్పుడు పాయింట్ అయ్యి ఉంది, ఏ బ్రాంచ్కు పాయింట్ అయ్యి ఉంది, నువ్వు ఇక్కడ చేస్తున్నావు. ఈ రకంగా మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఇవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేవి సాంగ్స్ అనేది ఒకటి, తర్వాత ఇదొకటి, తర్వాత ఇంకొక ఆపరేషన్స్ ఏవేవో మల్టిపుల్ బ్రాంచెస్లో జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రాపర్గా రన్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో మెర్జ్ అనేది ఏంది, నీ మాస్టర్లో మెర్జ్ చేస్తారు. నీ మాస్టర్ అంటే మెయిన్ బ్రాంచ్లో మెర్జ్ చేసినప్పుడు అన్నీ నీకు ప్రాపర్గా వర్క్ అవుతాయి, ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటే. ఓకే, నాకు అవుట్పుట్ కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు నువ్వేం చేయొచ్చు, నువ్వు అన్నింటినీ మెర్జ్ చేయడానికి నీకు స్కోప్ ఉంటుంది. ఇది బ్రాంచెస్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనకు క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ మల్టీ క్లౌడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లాసెస్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 15th నుండి ఎవ్రీ మంత్ 15th అండ్ ఎవ్రీ మంత్ 1st మీకు క్లాసెస్ అనేటివి ఉంటాయి. ప్లీజ్ డూ జాయిన్.
అక్కడ మనం 1 మంత్‌లోనే మొత్తం చాలా వరకు కవర్ చేస్తాము. అండ్ మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినప్పుడు స్ట్రక్ కాకుండా కూడా మీరు తొందరగా క్లారిఫై చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇక్కడ నేను ఇవ్వగలుగుతాను సబ్జెక్ట్. బట్ 100% మీకు అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనేది మీకు తెలిసుండకపోవచ్చు. దట్ ఈస్ ద రీజన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ యామ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్.